డెవిన్ మంచు తుఫాను అమెరికాను వణికిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను కారణంగా 1800కు పైగా విమానాలు రద్దయ్యాయి. 10,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల మీద డెవిన్ అనే భారీ మంచు తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ ప్రాంతాలని అతలాకుతలం చేస్తోందనే చెప్పాలి. క్రిస్మస్ పండుగ ముగిసిన వెంటనే ఈ తుఫాను ప్రభావం ప్రారంభమైంది. ముఖ్యంగా నిన్న మొన్నట్లో చూస్తే ఇప్పటికీ కూడా ప్రభావం అంతే సీరియస్నెస్ కనిపిస్తుంది. నిన్న మొన్నట్లో 1800కు పైగా విమానాలు రద్దయ్యాయి. 5,900కు పైగా సర్వీసులు చాలా ఆలస్యంగా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. తుఫాను ప్రభావం ప్రధానంగా న్యూయార్క్ నగరంతో పాటుగా లాంగ్ ఐలాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, ఉత్తర న్యూజెర్సీ ప్రాంతాలపై ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. జాతీయ వాతావరణ విభాగం NWS ప్రకారం సుమారుగా 2.3 కోట్ల మందికి ఈ వింటర్ స్టార్మ్ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.